హలో అండి. ఈరోజు వాటర్ లిల్లీ టబ్స్ అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలొచ్చేసినాయనమాట అండి. ఎందుకంటే ఇవి సీడ్స్ ద్వారానే వస్తాయన్నమాట ఇవి వాటర్ లిల్లీ. లాస్ట్ టైమ్ ఏంటంటే ఒక పువ్వుని మేము కొయ్యలేదనమాట. దానివల్ల ఏంటంటే ఆ సీడ్స్ అన్నీ కూడా ఇలా టబ్‌లో పడిపోయి మనకి ఇలా మొక్కలొచ్చేసినాయనమాట. ఇవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని మనం తీసేయాలి. లేదంటే వేర్లన్నీ కూడా క్లమ్జీగా అయిపోతాయన్నమాట. మనం తీయడానికి అవ్వదు. అందుకోసం వాటిని మనం సెపరేట్ చేయాలంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట అండి. ఇదివరకు ఒక వీడియో చేశాను నేను. అవేంటంటే ఓన్లీ ఆకుల ద్వారానే వస్తాయన్నమాట. ఇవైతే మాత్రం ఓన్లీ సీడ్సే. ఇవేంటంటే వింటర్‌లో ఎక్కువ మనకి పాలినేషన్ ఎక్కువ జరగటం వల్ల ఇలా మొక్కలు ఎక్కువొస్తాయన్నమాట. తీరా ఇవి క్లీన్ చేద్దామని చూసేసరికి మా చేపలు ఇన్ని పిల్లలు పెట్టేసినాయండి ఆ టబ్స్‌లోని. ఈ చిన్న చిన్న చేపలన్నీ కూడా తీయాలంటే ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. ఎందుకంటే ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేం కదండీ! గబుక్కున మట్టిలో ఉండిపోతాయేమోనని మనం క్లీన్ చేసి వాటర్ తీస్తాం కదా! ఆ వాటర్‌తో పాటు బయటకొచ్చేస్తాయేమోనని చాలా భయమేసిందనమాట. చిన్న నెట్ ద్వారా ఇవన్నిటిని సెపరేట్ చేసి ఒక పక్కనేమో వీటిని ఈ వాటర్ లిల్లీస్‌నేమో ఇలా మట్టితోటి వేర్లు దగ్గర ఇలా ప్యాక్ చేసి వాటిని మనం వేరే కంటైనర్స్‌లో పెట్టామనమాట. పెట్టి మరలా సేమ్ టబ్స్‌లో పెట్టేసాము. అలా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి హ్మ్. సెపరేట్ చేసినట్టు అవుతది. తర్వాత ఎవరికైనా మనం ఇవ్వాలనుకున్నా కూడా ఈజీగా వాటిని మనం ఇవ్వడానికి అవుతదనమాట. ఇవి వింటర్‌లోనే ఎక్కువ మనకి ఈ సీడ్స్ ద్వారా ఎక్కువొస్తాయన్నమాట. ఎందుకంటే పాలినేషన్ అది ఎక్కువ జరుగుతది కదా! వింటర్‌లో. అంటే అన్ని సీజన్‌ల కంటే కూడా ఈ సీజన్‌లో అయితే మనకు మంచిగా మొక్కలొస్తాయన్నమాట. సీడ్స్ ద్వారా. ఇలా 6, 7 మొక్కలు వచ్చినియి. వాటినేంటంటే ఇలా సెపరేట్ చేసేసాము. చేసేసి మొత్తం అవి చిన్న చిన్న చేపలన్నిటిని కూడా అన్ని టబ్స్‌లోని మరలా వేసేసామనమాట అండి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ చేప పిల్లలు కూడా చక్కగా ఎదుగుతాయి. ఎందుకంటే లోటస్‌లో మనం ఎటువంటి వెయ్యం కదండీ! ఓన్లీ వాటి ఫుడ్డే వేస్తాము. అంతే. ఇంకా అంతకు మించి అందులో ఏమి మనము వెయ్యం కదండీ! హ్మ్. కౌ డంగ్ ఒక్కటే వేస్తాము. అవి కూడా మన ఈ వాటర్ లిల్లీ ఎదగటానికి చాలా బావుంటదనమాట. ఫిష్‌లకి కూడా పెద్ద మనకి ఇదేముండదు. డ్యామేజ్ ఏమవ్వదు కదా! కౌ డంగ్ వల్ల. అంతేనండి. ఇలా చిన్న చిన్న విత్తనాల ద్వారా వచ్చేయి కూడా వేరేగా ఉన్నాయి మా దగ్గర. ఇవేమో సీడ్స్ ద్వారా వచ్చినియనమాట. చూసారా ఎంత వచ్చినియో. హ్మ్. అయితే ఆకుల ద్వారా వచ్చేవి కూడా ఉన్నాయి. ఏంటంటే ఆకుల్ని ఇలా సెపరేట్‌గా ఇలా బోర్లిస్తే మనకి రూట్స్ వచ్చేస్తాయి. ఇవైతే మాత్రం ఇలా సీడ్స్ మనం సెపరేట్ చేసి కలెక్ట్ చేసి వేరుగా పెట్టుకోవచ్చు. కానీ అవేంటంటే ఒకటి వదిలేసామనమాట. ఇది వైట్‌ని, రెడ్ కలర్స్ అనమాట ఇవి. వాటిని ఒకటి వదిలేసాం. ఒక పువ్వుని. దానివల్ల అవన్నీ కూడా అందులో పడి అలా వచ్చినియనమాట అండి. ఇంకెలాగూ టబ్స్ క్లీన్ చేయాలి కదా! అని చెప్పి అలా చేసామనమాట. ఎక్కడో ఉండాల్సిన కలువ పూలు మన టబ్స్‌లోనే మనం పెంచుతున్నాం అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండీ ఎలా అయినా. అవి పూసిన తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కలు మనకి చాలా త్వరగా పెరిగిపోతాయి ఇవి. చక్కగా వాటరు ఒక మంత్‌కొకసారైనా అలా క్లీన్ చేసుకుంటే సరిపోతది. వీటిని పెంచడం కూడా చాలా ఈజీ ఇది. బావుంటదనమాట అండి చక్కగా చూడటానికి మనకి బావుంటది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వీటికి మనం సెపరేట్‌గా ఏం కేరింగ్ తీసుకోక్కర్లేదు. వాటిని అలా టబ్స్‌లో వేసేస్తే అవే ఎదుగుతాయన్నమాట. మనకేదన్నా ఇలా మట్టి ఎప్పుడైనా అంటే మట్టి కొద్దిగా సారం పోతుంది అని అనిపిస్తే మనం మళ్ళీ వాటర్‌లో మిక్స్ అయిపోతది కదండీ మట్టి చాలా వరకు. క్లీన్ చేసినప్పుడు పోతది కదా! అప్పుడు ఇలా హ్మ్. అదే ఆవు పేడ, తర్వాత ఇలా బంకమట్టి ఇది కలిపేసి మనం పెట్టామంటే మరలా చక్కగా వచ్చేస్తాయన్నమాట. ఇదండి. ఇలా సెపరేట్‌గా ఇలా ఇలా టబ్స్‌లో అన్ని మొక్కల్ని కూడా ఆహ్,
ఒక్కొక్క టబ్‌లోని ఒక్కొక్కటి పెట్టేసామనమాట. దాంతో పాటు చేపలను కూడా అన్ని టబ్స్‌లోని సర్దామనమాట. చిన్న చిన్న చేపల్ని వాటికి మరలా ఆహ్, ఫుడ్డేసేసి కవర్ చేస్తామనమాట మొత్తం అంతా వాటిని. వీటిని పైన కాకులు, తర్వాత కొంగలు అవి రాకుండా ఏంటంటే, ఇలా చిన్న మనకి ఇది ఉంటది కదండీ! ఏంటి మొక్కలకి పెడతాం కదా! ఆహ్, మెష్‌లా ఉంటది కదా! గ్రీన్‌ది. ఆహ్, వాటిని పెడతాం అనమాట ఈ టబ్స్ పైన. లేదంటే మాత్రం ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద చెట్లున్నాయనమాట. ఆ చెట్ల మీద వాళ్ళ కొంగలు అవి వచ్చి ఇంకా చేపల్ని ఫస్ట్‌లో అయితే మాకు తెలిసేది కాదు. ఏంటి క్లీన్ చేసిన ఒక్కటి కూడా ఉండట్లేదు చేపలు అనుకునేవాళ్ళం. పోనీ చనిపోతే పైకి తేలుతాయి గదా! అలా కూడా ఉండేవి కాదు. ఆ తర్వాత మాకు అర్థమైందనమాట. ఒకరోజు వచ్చి చూస్తే ఎర్లీ మార్నింగు కొంగలు, కాకులు వచ్చేసున్నాయనమాట. అయితే ఇలా తినేస్తున్నాయని చెప్పి మేము వాటికిలాగా చిన్నది నెట్‌లా వేశాము. కానీ ఆ నెట్‌లోంచి కూడా పీకేస్తున్నాయనమాట. ఇప్పుడేంటంటే వాటికి ఫుల్‌గా ప్రొటెక్ట్ చేయటానికేంటంటే, ఇలా గ్రీన్‌గా మెష్‌లా ఉంటది కదండీ! కొద్దిగా గట్టిగా ఉంటదది. ప్లాస్టిక్‌ది అది వేసేసామనమాట. ఇంకా చేపలు తినటానికి వాటికేమీ ఇదవ్వట్లేదు. ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటున్నామనమాట. లేగదంటే అవన్నీ క్లీన్ చేసేటప్పుడు కనిపించకపోతే మాకు బాధేసేది. మేము 2, 3 చేపలు తీసుకొచ్చాం అంతే. ఇన్ని చేపలొచ్చినియి మాకు. ప్రతి టబ్‌లోని కొన్ని, కొన్ని, కొన్ని వేసాము. ఇలా ఉందనమాట. ఇలా చేసామండి వీటిని. సెపరేట్ చేసేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసాం. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవి కొద్ది పెద్దయిన తర్వాత ఇస్తామనమాట.